సింగర్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్కు గురవుతోంది. తాళి కట్టుకోకపోవడంపై విమర్శలు ఎదుర్కొంటున్న ఆమెకు మార్పుడు ఫోటోలు పంపుతూ వేధిస్తున్నారు. దీనిపై చిన్మయి ధైర్యంగా స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలాంటి వేధింపుల నుంచి అమ్మాయిలను కాపాడాలని ఆమె పిలుపునిచ్చింది. సింగర్ చిన్మయి శ్రీపాద గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్ కు గురవుతోంది. భర్త రాహుల్ రవీంద్రన్ తో తాళి కట్టుకోకపోవడంపై విమర్శలు రావడంతో వివాదం మొదలైంది. పెళ్లై 2 పిల్లలు ఉన్నా తాళి వేసుకోకపోవడం ఏమిటని నెటిజన్లు మండిపడుతున్నారు. చిన్మయి స్పష్టమైన వివరణ ఇచ్చినా ట్రోల్స్ ఆగడం లేదు. ఇటీవల ఓ నెటిజన్ అసభ్యకరంగా కామెంట్ చేయడంతో విషయం మరింత హాట్ అయింది. తాజాగా మార్పుడు బూతు ఫోటోలు పంపుతూ వేధిస్తున్నారు. దీనిపై చిన్మయి ఘాటుగా స్పందించింది. డబ్బులు తీసుకొని తన కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. అమ్మాయి భయపడకూడదని పోలీసులకు కంప్లైంట్ చేయాలని సూచించింది. ఇలాంటి వ్యక్తులకు అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేయాలా అని ప్రశ్నించింది. కింగ్ నాగార్జున యవ్వనంగా కనిపిస్తున్నారని విజయ్ సేతుపతి ప్రశంసించారు. ఆయనపై యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలని సరదాగా కామెంట్ చేశారు. జియో హాట్స్టార్ ఈవెంట్లో ఈ వ్యాఖ్యలు చేశారు. నాగార్జున ఎనర్జీ, జుట్టు ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి నాగార్జునపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జియో హాట్స్టార్ సౌత్ అన్బౌండ్ ఈవెంట్ లో మోహన్ లాల్ తో కలిసి పాల్గొన్నారు. నాగార్జున వయసు పెరగకుండా 30 ఏళ్ల హీరోలా కనిపిస్తున్నారని అన్నారు. యాంటీ ఏజింగ్ పరిశోధకులు ఆయనపై టెస్టులు చేయాలని సరదాగా సూచించారు. జుట్టులో ఒక్క తెల్ల వెంట్రుక లేకుండా నలుపుగా ఉండడం, ఎనర్జీ పెరగడం ఆశ్చర్యమని చెప్పారు. బిజీ స్కెడ్యూల్ ఉన్న స్క్రీన్ పై యూత్ఫుల్ గా కనిపిస్తారని ప్రశ్నించారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం విజయ్ సేతుపతి తమిళ బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తూనే పూరి జగన్నాథ్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో సంయుక్త మీనన్, టబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. You are great, sir. Thank you, sir. నాకు సార్ మరి such a gentleman. தெலுங்கு போயிருந்தேன். இவருக்கு எப்பவுமே வயசாக மாட்டேங்க, அது ஏன்னு தெரியவே இல்லை. நிறைய ஆன்டி ஏஜிங் பற்றி ரிசர்ச்லாம் பண்ணுறாங்க. இவரை கூட்டு போய் பண்ணுங்க, அது தயவு செஞ்சு ரிசர்ச். கண்டிப்பாக முடியிலேருந்து மொத்தமாக மனுஷன் ரொம்ப ஹேண்ட்ஸமாக இருக்காரு. அண்ட் எப்பயுமே ஒரு கூல், ரொம்ப எனர்ஜெட்டிக்கான ஒரு வைப் அவர்கிட்ட இருக்கும். நான் சின்ன வயசில் அவர் படங்கள் பார்த்ததுலேருந்து இப்போ வரைக்குமே ஏதோ நான் சின்ன வயசுலேருந்து வளர்ந்துட்டேன். அவர் இன்னமும் நான் டிவியில் பார்த்த அதே மனுஷனாகவே இருக்கிறாரு. ஸோ யூ லுக் சேம் சார். మేబీ என்னோட గ్రాండ్ చిల్డ్రన్ వద్దా కూడా నీకు ఇప్పుడు தான் இருப்பீங்கன்னு நினைக்கிறேன் సార్. సోషల్ మీడియా పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని నటుడు సోను సూద్ ఆందోళన వ్యక్తం చేశారు. 16 ఏళ్లలోపు వారికి నిషేధం విధించాలని సూచించారు. ఆస్ట్రేలియా లాగా భారత్ కూడా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. మానసిక ఆరోగ్యం, చదువు ప్రభావితం అవుతున్నాయని చెప్పారు. నటుడు సోను సూద్ సోషల్ మీడియా పిల్లలపై ప్రతికూల ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారు. 16 ఏళ్లలోపు పిల్లలకు నిషేధం అవసరమని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇప్పటికే అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. భారత ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచించాలని సూచించారు. పిల్లలు నిజమైన బాల్యాన్ని ఆస్వాదించాలని, కుటుంబ బంధాలు బలపడాలని చెప్పారు. వ్యసనం నుంచి దూరంగా ఉండాలని పేర్కొన్నారు. మానసిక ఆరోగ్యం, చదువు, సామాజిక వ్యవహారం, వ్యక్తిత్వ వికాసంపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అద్భుత చర్యలు తీసుకుంటుందని ఆశాభావం చెప్పారు. పిల్లల భవిష్యత్తు కోసం రక్షణ అవసరమని పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలు నియంత్రణలు అమలు చేస్తున్నాయని తెలిపారు.